పనిచేయకుండా పోతా ఉన్నారు. ఈరోజు అధికారులు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఈరోజు వివరిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు కూడా ఇప్పటివరకు రైతులకు సంబంధించినటువంటి గన్ని బ్యాగుల విషయంలో కానీ సెంటర్లో లారీల విషయంలో కానీ సమీక్ష చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో వడ్ల దాసులు అట్నే ఉన్నాయి. ఈరోజు దిక్కు అకాలమైనటువంటి వర్షాలు పడతా ఉన్నాయి, ఉరుములు ఉరుతూ ఉన్నాయి, గాలి దుబారాలు లేస్తూ ఉన్నాయి. గ్రామాల్లో రైతుల పరిస్థితి ఆమత్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీద ఇప్పటివరకు రైతుల మీద సమీక్ష చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు సమీక్ష చేయనటువంటి పరిస్థితి, ప్రజాప్రతినిధుల యొక్క దిక్కు సమీక్ష చేయనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల యంత్రాంగం కానీ ఇప్పటి వరకు దీనిపైన సమీక్ష చేసి లారీలు ఎందుకు వస్తలేవు, మిల్లర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదని చెప్పి రెక్టిఫికేషన్ చేయనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో మండలంలో ఒక పొత్తూరు సెంటర్లనే కాదు మండలంలో ఉన్నటువంటి మిగతా సెంటర్లలో కొనుగోలు కానీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతులందరితో కలిసి రైతులందరూ కూడా ఒకటే బాధపడుతూ ఉన్నారు. అకాల వర్షాలు, గాలి దువారాలు, ఈరోజు రాళ్ల వానలు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. రోజు కూడా రైతు ఆకాశం చుట్టూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా దీనిపై స్పందించి మిల్లర్లతో మాట్లాడి ఈరోజు రోజుకు 4-5 లారీలు వచ్చే విధంగా సెంటర్లకు వచ్చి వెంటనే ఈరోజు త్వరితగతిన ఈ కొనుగోలు ప్రారంభించి కంప్లీట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఘాటుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు గారు దీనిపైన రివ్యూ చేయాలి, వెంటనే లారీని తెప్పియాలి, మిల్లర్లతో మాట్లాడాలి, కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే లారీలు తెప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐకేపీ సిబ్బంది కానీ ఎక్కడైతే ఉన్నారో వీరందరూ కూడా మిల్లర్లతో మాట్లాడి సమన్వయం చేసుకొని లారీలను వెంటనే తీసుకొచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అధికారులను డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ.